తెలుగుదేశంపై నమ్మకంతోనే వాలంటీర్లు పార్టీలో చేరుతున్నారని ఆ పార్టీ నాయకురాలు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి అన్నారు. నెల్లూరు జిల్లాలో కోవూరు నియోజకవర్గం నుంచి 40 మంది వాలంటీర్లు వారి పదవికి రాజీనామా చేసి తెలుగుదేశంలో చేరారు. వాలంటీర్లకు ప్రశాంతి పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. వాలంటీర్లకు అండగా ఉంటామని వేమిరెడ్డి ప్రశాంతి భరోసా ఇచ్చారు. వాళ్ళు మా మీద ఉంచిన నమ్మకానికి ధైర్యానికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. వాళ్ళందరూ ఇన్ని రోజులు వైఎస్ఆర్సీపీలో ఉండి వాలంటీర్గా పనిచేసి 5,000 జీతంతో పనిచేసి రిజిగ్నేషన్ ఇచ్చి తెలుగుదేశం పార్టీలో చేరుతున్నారు. నేను వాళ్ళకి మాట ఇస్తున్నాను, తప్పకుండా మేము సపోర్ట్ ఉంటామని చెప్పి. 20 మంది పైగా మహిళలు ఉన్నారు. వాళ్ళు గౌరవం చూపించలేకపోతున్నారని, మహిళల పట్ల వాళ్ళకి గౌరవం లేదని, వాళ్ళ దగ్గర పనిచేయదలుచుకోలేదు అని చెప్పారు నాకు. వాళ్ళు తిరిగి వచ్చి టీడీపీలో చేరితే రేపు చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత వాళ్ళకి వాలంటరీ జాబ్స్ ఇస్తాము. అదేవిధంగా వేతనం కూడా డబుల్ అవుతుంది. 10,000 చేస్తున్నాము. వాలంటీర్ పనిచేస్తున్నాను. తెలుగుదేశం పార్టీ తరఫున ఆకర్షితులయ్యి చంద్రబాబు నాయుడు మాకు వాలంటీర్లకు 10,000 జీతం పెంచుతాను వల్ల మేము తెలుగుదేశం పార్టీలో వీపీ సమక్షంలో పార్టీలో జాయిన్ అయ్యాము. మేము అందరం స్వచ్ఛందంగా, ఏం బెదిరింపులు ఏమి లేవు. తెలుగుదేశం పార్టీ నుంచి మా ఆహ్వానం వచ్చిందో మేము జాయిన్ అయ్యాము. శాలరీస్ పెంచుతారని, ఉద్యోగం తీరని నమ్మకంతోనే వచ్చాము. స్వచ్ఛందంగానే వచ్చాము. ఎవరు బలవంతం లేదు ఇందులో.